రామ్కి నుంచి వ్యర్థ పదార్థాలు విషవాయువులు చాలా కాలుష్యం కదా. వాటర్ అక్కడ స్టోరేజ్ చేసుకోవాల్సిన దాన్ని అక్కడ స్టోరేజ్ చేయలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తప్పదారులు బట్టి సైడ్ నుంచి వాళ్ళ పొక్లైన్లతో రోడ్డు బై రోడ్డు చేసి డ్రైనేజీలు తీసి అక్కడ పుట్టింగ్ ట్యాంకులు కట్టారు. అక్కడ ట్యాంక్లోని స్టోరేజ్ వాళ్ళు తీసుకెళ్ళి బయటకు వేయవలసింది, వాళ్ళు స్టోరేజ్ ఉంచుకోవాల్సింది చెరువులో కలిపిస్తే చెరువుల్లో చాలా మట్టుగా మన నోరులేని జీవాలు ఎన్నో అక్కడ మన తాడి నుంచి అటు నుంచి ఇటు నుంచి చాలా మట్టుగా ఆకలి కోసం వచ్చి ఉండి మేస్తున్నవి ఇవన్నీ నీరు తాగి చాలా మటుకు పోయి చచ్చిపోయి ఇదే అని ఉంది. అయినా సరే దాన్ని పట్టించుకోకుండా ఇటు తాడి తరలింపు జరగకుండా ఈ వేస్ట్ వాటర్ మత్స్యకారులు ఆ చేపలన్నీ చెరువు అనేది చాలా ఇది, ఆ చేపలు తిన్న వాళ్ళు కూడా చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఆ చేపలు కొనడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగని తెలియక చాలామంది ఆ తాడి చెరువులో నుంచి నల్ల చెరువు అనేది ఒకటి ఉంది తాడికి సంబంధించింది, అది అందులో చేపలు పట్టుకొని అనకాపల్లి కూడా తీసుకెళ్ళి అమ్మే అవకాశం కలుగుతుంది. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఈ తాడి నుంచి వెళ్ళి ఏ చేప అయినా సరే ఎవరైనా సరే కొని తిన్నా సరే వాళ్ళకి ప్రాణ నష్టం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టాప్ పెట్టవలసింది. ఎక్కడ ట్యాంక్ ఫుల్ అయిన వెంటనే రామ్కి వాళ్ళు వచ్చి ట్యాంక్ రికవర్ చేసుకోవాలి. అది చేయకుండా వేరే విధంగా తప్పుదోవ పట్టించి పక్క కాలువల ద్వారా ఈ రకంగా ఒకసారి చూడండి, చూస్తేనే ఉంది ఈ కాలువ చూడండి ఏ విధంగా డ్రైవ్. ఒకసారి వాటర్ కూడా చూడండి ఎంత కాలుష్యమైన వాటర్ తోటి ఇలాగా కలిసి ఇబ్బంది పడుతుంది. ఈ వాటర్ని కూడా చాలా చాకచక్యంగా నైట్ టైము ఇక్కడ చూస్తే ఒక ఫ్లైఓవర్ లాంటిది ఒక డ్రైనేజీకి ఇక్కడ కాలువ ఫ్లైఓవర్లో మధ్యలో ఒక తుంగ లాంటిది తెచ్చి ఈ డ్రైనేజీ నుంచి ఇక్కడి నుంచి డైరెక్ట్గా వేరే దగ్గర అవతల పాయింట్కి కూడా తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎన్ని రోజులు అవని వాళ్ళే భరిస్తారు, వాళ్ళే ఉంటారు అన్నట్టు ఒక ఊహాగానంతో ఆయన ఉన్నారు. అక్కడ వాటర్ పంపిణీ చేయాలని ఇవన్నీ అనవసరం అండి. ఈ వ్యర్థ కాలుష్యాలన్నీ తిరిగి అట్నుంచి అటు తాడి ఊర్లో నుంచి వచ్చి బళ్ళు కడుగుతున్నాం, అన్నీ చేస్తున్నాం, ఏదో మంచి వాటర్ అనుకొని మేము చేస్తున్నాం. ఇక్కడికి వస్తే ఈ కాలుష్యాలన్నీ ఇలాగ కలిపేసి ప్రజల్లో నానా ఇబ్బందులు పెడుతుంటే ఏ విధంగా ఎంత ఇబ్బంది పడతాం అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అలాగే ఇంతకుముందు ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది తరలింపు గురించి, దానికి కూడా వైఖరి ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి నూతన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా ఏం వైఖరి ఏం చూపించలేదు. ఏం చూపించకపోయినా ముందు వ్యర్థ కాలుష్యాల నుంచి మమ్మల్ని ఏదైనా సరే కొంచెం శాంతి కలిగించాలని మీకు ఇంకోటి కోరుకుంటున్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రామ్కి చేసిన యాజమాన్యానికి మేమేమి వార్నింగ్ ఇవ్వట్లేదు. ఈ వ్యర్థ కాలుష్యాలు ఈ చెరువులు ఎందుకు కలపాలండి? దానికి సంబంధించింది ఒక సిఈటిపి అని హైదరాబాద్ వేస్ట్ అని ఒకటి పెట్టారు కదా, అందులో నిల్వ చేసుకోండి. వాటర్ ద్వారా వర్షం పడితే వదిలేస్తున్నారు, వాటర్ ద్వారా బయటికి పంపిణీ చేస్తున్నారు. అదే వాటర్ అక్కడ మూడు మొదలని ఒక మీకు ఐడియా ఉండుంటుంది. రామ్కి నుంచి కాదు తాడి ఫార్మాసిటీలోకి రావాల్సిన వాళ్ళందరూ మూడు మొదల తాడి ఊర్లోంచి వస్తారు. అక్కడ బొల్లు కడుగుతున్నారు, చాలామంది చేపలు పట్టుకుంటున్నారు, అవే తింటున్నారు. ఇవన్నీ అనారోగ్యాలకు కారణం అవుతారు. అది మీరు గ్రహించి ఇది అన్నీ గమనించి మీరు చెయ్యాలి. చూడండి ఎంత విషవాయువులు ఇంజన్లోకి వస్తున్నాయో. దీనికి చాలామంది ఇబ్బంది పడి ఇదిగా ఉంది. దీనికోసం మీరు ఏదైనా సరే చర్య తీసుకుంటేనే తాడి ప్రజలు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండగలరు, లేదంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇదే ఓటర్ కానీ ఒక గొర్రె కానీ ఒక మేక కానీ ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఏం తాగినా తిన్నా ఏం చేసినా స్పాట్లో చనిపోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం జరిగినా మీరే బాధ్యులు. అలాగని మిమ్మల్ని డిమాండ్ కాదండి, దీన్ని ముందు అరికట్టాలని మేము కోరుతున్నాం, మిమ్మల్ని ప్రెజర్ చేయట్లేదు. ఏదో ఊరు మధ్య నుండి అయితే మేము చూడగలం. ఊరి చాట్ను ఉంది ఇది. ఏలేరు కెనాలకు ఇటుపక్క చూస్తే ఏలేరు కెనాల్ ఉంది, ఇటు చూస్తే గ్రీన్ బెల్ట్ అని ఉంది, ఇటు చూస్తే పంప్ హౌస్ ఉందండి. పంప్ హౌస్లో వాళ్ళకి కూడా తెలియకుండా జరిగిన చర్యలు ఏం కాదు, ఇవి అందరూ చూస్తుండగా జరుగుతున్నాయి. ఎవరి కాలం నిమ్మక నీరెత్తలేనట్టు ఉంటున్నారు. ఇలా జరిగితే తర్వాత నెక్స్ట్ పరిణామం అనేది మేమేం చేయగలమండి? నాయకులు ప్రెజర్ చేస్తే ఏం చేయలేమండి. మీరు వచ్చి ఏదైనా సరే అదే మన ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. దయచేసి మీకు రెండు చేతులు జోడించి ఏమైనా సరే తాడి తరలింపు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కాలుష్యం నుంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మా యొక్క జనాన్ని ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ తిరుగుతున్న నోరు లేని జీవాల్ని బాగా ప్రాణాలను రక్షించి మీరు కాపాడుతారని దయచేసి మిమ్మల్ని చేతులెచ్చి మీ కాలు కూడా పట్టుకునే అవకాశం ఉందండి. తాడి ప్రజలు మొత్తం తాడి ఒకటే అని కదండి, టోటల్ ఓవరాల్ కంపెనీ నుంచి వచ్చి మొత్తం అన్ని ఏ కంపెనీ అనేది మేము చెప్పడానికి అక్కడ
పుట్టింగ్ కూడా పెట్టారు కానీ ఏ కంపెనీ నుంచి వస్తుందని మేము ఏం చెప్పగలమండి. అదంతా రామ్కి యాజమాన్యానికే తెలియాలి. మిమ్మల్ని మేము ఏం ప్రెజర్ చేయట్లేదు. అది కూడా ఇది అరికట్టండి. ఈ మీరు ఏదో రోడ్డు చేసి డైరెక్ట్ ఈ రోడ్డు తాడి నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మీరు పెట్టిన రోడ్డు అనేది 3 మొదలకి వెళ్ళిపోతుంది. రోడ్డు చేసుకోవచ్చు, మీరు ఎంతైనా చేసుకోవచ్చు, మీరు రోడ్డు చేసుకోండి. కాకపోతే ఈ డ్రైన్ నుంచి మీరు చెరువులో పంపిస్తున్నారు. చెరువులో వాటర్ నుంచి 3 మొదలకు వస్తుంది. 3 మొదల నుంచి అందరూ బొల్లు గడుగుతున్నారు, చేపలు పట్టుకుంటున్నారు. చాలామంది తెలియని వాళ్ళు, ఒడియా వాళ్ళు ఎక్కడెక్కడో బీహార్ నుంచి బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ నిర్వాసితులుగా బతుకుతున్న వాళ్ళు స్నానం చేయడం కానీ చాలా మటుకు చేస్తున్నారు. వాళ్ళందరికీ లేనిపోయిన అనారోగ్యాలతో ఇబ్బంది పడి పలానా ఆంధ్ర రాష్ట్రంలో పలానా జిల్లాలో అనకాపల్లి జిల్లాలో పలానా వార్డులో పలానా తాడి పంచాయతీ పరవాడ గ్రామంలో పరవాడ మండలం పలానా తాడి గ్రామంలో ఇలా జరిగింది ఇన్సిడెంట్, పలానా కంపెనీలో నిర్వాసితులు చనిపోయారంటే అవతల స్టేట్ వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంత పొల్యూషన్ ఉన్నా సరే అధికారులు ఏం చేస్తారని మీకు ప్రెజర్ ఉంటుంది. అలాగని మిమ్మల్ని మేమేం ప్రెజర్ చేసినా ముందుకు వచ్చిన వాడికి ఎవరికైనా సరే ఇబ్బంది పెడతారని భయం మీద ఎవరు రావట్లేదు. అలాగని దీనికి ప్రెస్ సపోర్ట్ తీసుకున్నా ఏం తీసుకున్నా వాళ్ళకి తప్ప వేరే అధికారం అనేది మాకు లేదు. ఏం చెప్పాలన్నా సరే ప్రెస్ ద్వారా చెప్పగలం, డైరెక్ట్గా ఏం చెప్పలేము. ఇంతకు మించి మేము ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి దీన్ని మీరు పరిగణనలో తీసుకొని మాకు ఏదైనా సరే మంచి ఇది చెప్తారని ఆలోచిస్తూ చెప్తున్నాం. రైట్. ఫార్మా కాలుష్య వ్యర్థ రసాయనాలతో తాడి ప్రజలు ఉండాలా చావాలా? ఉండాలా. మాకేది పరిష్కారం? గురయ్యని ఆ జీవరాశులు తాగడానికి వెళ్ళేదని ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చింది. మరోవైపు ఈ మధ్యకాలంలో మొల్లేడు గడ్డలో కాలుష్య కషాయాన్ని వ్యర్థ జలాల్ని విడిచిపెట్టారు. దీనివల్ల ఉప్పు తీరంలో ఉన్నటువంటి చేప ఏదైతే సముద్ర తీరంలో ఉన్నటువంటి చేపలు చనిపోయాయి. గీతలు ఎప్పటికప్పుడే ఆవులు పశువులు చచ్చిపోతూ ఉన్నాయి.